హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 17. పొద్దుటే అందరూ వీరరాజ్ సరుకులతో మేల్కొన్నారు. హౌస్ లో ఉన్న గీత మేఘకి కూడా ఆ అరుపులు వినిపించి ఏమైందోనని సిద్ధార్థ్ గారి ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యే టైంకి అందరూ అక్కడ నిలబడి ఉంటే విరాజ్ రంగంని అసలు ఇది ఇంట్లోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఇది నా రూమ్ లోకి వెళ్తూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు అని హై పీచ్ లో టాప్ లేచిపోయేలా అరుస్తున్నాడు. అసలు ఏం జరిగిందో చూద్దాం. నైట్ రాబిట్ గార్డ్ గొడవలో డోర్ లాక్ చేయడం మర్చిపోయి పడుకున్నారు గీత మేఘన. నైట్ బుద్ధిగా గీత సెట్ చేసిన బెడ్ పై పడుకుని ఉన్న రాబిట్ గాడు మార్నింగ్ డోర్ తోసుకుని బయటకు వచ్చేశాడు. కాసేపు గార్డెన్ లో తిరిగి దగ్గరలో కనిపిస్తున్న సిద్ధార్థ్ గారి ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లోకి వచ్చిన రాబిట్ గాడికి బయటికి వెళ్లే రూట్ తెలియక అప్పుడే డోర్ దగ్గరికి వేసి జిమ్ రూమ్ కి వెళ్ళిపోయిన విరాజ్ రూమ్ లోకి వెళ్ళింది. కాసేపటి తర్వాత రూమ్ లోకి వచ్చిన విరాజ్ కి రూమ్ అంతా చిందరం అందరగా అయ్యి పిల్లోస్ ఉంటే కాటన్ రూమ్ అంతా కూడా ఎగురుతూ సగం సామాన్లు అంతా పగిలిపోయి ఉంది. ఏదైనా పర్ఫెక్ట్ గా నీట్ గా ఉండాలి అనుకునే విరాజ్ రూమ్ అలా చూసి చాలా కోపం వచ్చింది. తర్వాత మళ్ళీ తల పక్కకి తిప్పి చూసిన విరాజ్ కి ర్యాబిట్ కనిపించేసరికి బీపీ మీటర్ పేలిపోయింది. విరాజ్ కోపంతో రంగమ్మ అని ఎరవటం మొదలు పెట్టాడు. ఆ అరుపుకి నిద్రలో ఉన్న వాళ్ళందరూ లేవటం, ఆ అరుపుకి జరుచుకుని ర్యాబిట్ గడు రంగమ్మ చంకి ఎక్కేయటం చకచకా జరిగిపోయాయి. ఇంట్లోకి వచ్చిన మేఘన గీతకి రంగమ్మ చేతిలో ఉన్న ర్యాబిట్ గడిని చూసేసరికి విషయం మొత్తం అర్థమైపోయింది. విరాజ్ సార్ అని పిలిచిన గీత పిలుపుకి రంగమ్మ దగ్గర ఉన్న ర్యాబిట్ గాడు గీత దగ్గరికి వచ్చేశాడు. పిలుపు వినిపించిన వైపు చూసిన విరాజ్ కి గీత కనిపిస్తుంది. గీత తల దించుకుని, సార్ ఈ పప్పి నాదే, నైట్ నా దగ్గరే ఉంది, ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం అవ్వట్లేదు, ఇందులో రంగమ్మక్క తప్పేమీ లేదు, తను నాకు చెప్పింది జాగ్రత్తగా ఉండమని, కానీ నేనే పప్పిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను అని గీత తల ఎత్తగానే గీత ఫేస్ చూసిన విరాజ్ గీతని ఏమీ అనలేక, రంగమ్మ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నా రూమ్ క్లీన్ చేయి అని ఎంత స్పీడ్ గా బయటకు వచ్చాడో అంతే స్పీడ్ గా లోపలికి వెళ్ళిపోయాడు. నిజానికి విరాజ్ కి చాలా కోపం వచ్చింది, కానీ గీతని చూడగానే తన కోపం అంతా పోయింది. అది వేరే ఎవరైనా అయితే నా భూమికి ఆకాశానికి మధ్యన నిలబెట్టేసేవాడు. కానీ ఇప్పుడు కూడా విరాజ్ తన మామయ్యకి గీత అంటే ఇష్టం కాబట్టి తన మీద కోపం చూపిస్తే మామయ్య బాధపడతారని గీత మీద కోపం చూపించలేదు అనుకుంటున్నాడు. విరాజ్ వెళ్ళినా ఇంకా అక్కడే తప్పు చేసినట్టు నిలబడ్డ గీత దగ్గరికి సిద్ధార్థ్ గారు వచ్చి భుజం మీద చెయ్యి వేయగానే గీత కళ్ళల్లో నీళ్లతో నేను కావాలని చేయలేదు అభి అని అనగానే సిద్ధార్థ్ గారు కళ్ళు తుడుస్తూ, నువ్వు ఏడవగా బంగారు, నువ్వు ఏడిస్తే నేను ప్రశాంతంగా ఉండలేను, విరాజ్ కి చిన్నప్పటి నుంచి డాగ్స్ అంటే ఇష్టం ఉండదు, అందుకే అలా రియాక్ట్ అయ్యాడు, ఇందులో నీ తప్పేమీ లేదు, ఇదిగో అంతా వీడి తప్పే అని ర్యాబిట్ తల నిమురుతాడు. అందరూ సర్ది చెప్పడంతో గీత తేరుకుని, నేను విరాజ్ సార్కి సారీ చెప్పాలభి, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుందని గీత అనగానే లలిత గారు ఏదో చెప్పబోతూ ఉంటే సిద్ధార్థ్ గారు లలిత గారిని చెప్పనివ్వకుండా రూమ్ లో ఉన్నాడు, రైట్ సైడ్ సెకండ్ రూమ్ అని అంటాడు. లలిత గారు అయోమయంగా సిద్ధార్థ్ గారిని చూస్తూ ఉంటారు. గీత విరాజ్ కి ఎలాగైనా సారీ చెప్పాలి అనుకుంటుంది, కానీ తను వెళ్తుంది విరాజ్ రూమ్ లోకి అన్న విషయం పట్టించుకోవటం లేదు. మేఘన ఆ విషయం చెప్పాలి అనుకున్నా అంతమందిలో ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయింది. విరాజ్ రూమ్ దగ్గరికి వెళ్ళగానే అప్పుడే రూమ్ క్లీన్ చేసి బయటకు వచ్చిన రంగమ్మ కనిపిస్తుంది. గీత రంగమ్మ చేతులు పట్టుకుని, సారీ అక్క, నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వచ్చింది. అయ్యో అదేం లేదు గీతమ్మ, నువ్వు నా గురించి బాధపడకు అని రంగమ్మ అంటుంది. విరాజ్ సార్ ఎక్కడున్నారక్క? లోపల ఫ్రెష్ అవుతున్నారు గీతమ్మ, నేను సార్ కూడా సారీ చెప్పొస్తానక్క అని రంగమ్మ ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. రూమ్ లోకి వెళ్ళిన గీతకి అప్పుడే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన విరాజ్ కనిపిస్తాడు. గీత ప్రెజెన్స్ ని తన హార్ట్ బీట్ ద్వారా తెలుసుకున్న విరాజ్ వెనక్కి తిరగకుండానే, నాకు నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అని నేనేమి నీ మీద కోపంగా లేను, సో నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో అని గీత వైపుకి తిరుగుతాడు. గీత కళ్ళు పెద్దవి చేసి తను చెప్పాలి అనుకున్నవి విరాజ్ చెప్పడంతో అలానే విరాజ్ ని చూస్తుంది. విరాజ్ గీత అని పిలవడంతో తేరుకుని, అది నేను నిజంగా ర్యాబిట్ గాడిని వదలలేదు,
అంటే అది కావాలని చేయలేదు సార్. ర్యాబిట్ గడిని మేఘన వాళ్ళ ఇంటికి పంపించేస్తాను అని ఇంకా ఏదో చెప్తున్న గీతని విరాజ్ దగ్గరికి వచ్చి గీత కళ్ళలోకి చూస్తూ, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు గీత. నేను నిన్ను నమ్ముతున్నాను. ఇంకా నీ పప్పీని, అదే నీ ర్యాబిట్ ని ఎక్కడికి పంపించాల్సిన అవసరం లేదు. కానీ ఇటువైపు రాకుండా చూసుకొని చెప్పి ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్న గీతని చూసి, నువ్వు ఇంకా బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను అని అనడంతో గీత మరొక్కసారి సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. గీత గీత బయటకు వచ్చేసరికి రంగమ్మ ఫేస్ తో సహా అందరి మొహాలు టెన్షన్ గా కనిపిస్తాయి. ఒక్క సిద్ధార్థ్ గారిది తప్ప. గీత వచ్చి అందరినీ చూసి ఏమైంది అంటుంది. రంగం మాత్రం ఆపుకోలేక, విరాజ్ బాబు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా గీతమ్మ అని అనగానే అందరూ గీత ఏం చెప్తుందా అని చూస్తున్నారు, సిద్ధార్థ్ గారితో సహా. గీత, విరాజ్ సార్ ఏమీ అనలేదు రంగమ్మ, నా మీద కూడా కోపం లేదని చెప్పారు. ఇంకా ర్యాబిట్ గారిని ఇక్కడే ఉంచుకోమన్నారు అని చెప్పి మేఘనాని తీసుకుని వెళ్ళిపోతుంది. ర్యాబిట్ గారితో సహా అందరూ గీతని విరాజ్ ఏమీ అనలేదని హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతారు. విరాజ్ కి డాగ్స్ డాగ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే తన రూమ్ క్లీన్ చేయడానికి తప్ప ఎవరైనా వస్తే వాళ్ళకి చొక్కలే ఇంకా బాబు అరుపులతో. అందుకే లలిత గారు రంగమ్మ గీతని ఆపబోయారన్నమాట విరాజ్ రూమ్ కి వెళ్తూ ఉంటే. ఇప్పుడు విరాజ్ గీతని ఏమీ అనకపోవడంతో విరాజ్ కోపం తగ్గిందని ఫీల్ అవుతున్నారు అందరూ. ఇక అందరూ వెళ్ళిపోయిన సిద్ధార్థ్ గారు మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడే ఉన్నారు. కాకపోతే ఆయన సంతోషం విరాజ్ కి కోపం తగ్గిందని కాదు, ఆ కోపం ప్లేస్ ని కొత్త ఎమోషన్ రీప్లేస్ చేసిందని. సిద్ధార్థ్ గారు ఆ ఎమోషన్ ని తెలుసుకోవటానికి విరాజ్ బిహేవియర్ కి డౌట్ గా అనిపించి గీత విరాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆపలేదు. ఇప్పుడు ఆయన అనుకున్నది కన్ఫర్మ్ అవటంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అవుట్ హౌస్ కి వెళ్తున్న మేఘన గీతతో, నువ్వు విరాజ్ సార్ రూమ్ కి అలా ఎలా వెళ్ళిపోయావు? ఆయనకు అసలే కోపం ఎక్కువ, నిన్నేమైనా అంటారేమోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును, నేను అలా ఎలా సార్ రూమ్ కి వెళ్ళిపోయాను? సార్ నా మీద కోపంగా ఉంటే నాకేమయ్యింది? ఆయన నా మీద కోపంగా ఉన్నారేమోనని నాకెందుకు అంత బాధగా అనిపించింది? ఆయన నా మీద నమ్మకం ఉంది అని అనగానే నాకెందుకు హ్యాపీగా అనిపించింది అని అనుకొని సమాధానం కోసం ఆలోచిస్తూ ఉండగానే మేఘన భుజంపై కొట్టడంతో, ఏంటి అలా కొట్టావు అని గీత అంటుంది. మరి నా మట్టికి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వు సమాధానం చెప్పకపోతే నాకు కోపం రాదా? అయినా నువ్వు రూమ్ లోకి అలా ఎలా వెళ్ళావు అని మళ్ళీ అడగడంతో గీత తన మైండ్ లోని క్వశ్చన్స్ అన్ని మర్చిపోయి, ఆ టైంలో అదేమీ గుర్తులేదే, సార్కి సారీ చెప్పాలి అనుకున్నా, అందుకే అలా వెళ్ళిపోయా అని గీత అంటుంది. మేఘన, అసలు ఇదంతా వీడి వల్ల వచ్చింది అని ర్యాబిట్ గాడిని అనగానే వాడు ఒక్కసారిగా మేఘనాని చూసి గట్టిగా అరుస్తాడు. దానికి గీత నవ్వుతే మేఘన కోపంగా చూడటంతో ఇద్దరు సైలెంట్ అవుతారు. తర్వాత ర్యాబిట్ గాడిని రంగంకి ఇచ్చి ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళిపోతారు. ఆ రోజు కూడా మీటింగ్ ఉండడంతో బయలుదేరే టైంకి ఆకాష్ వచ్చి వెళ్దామా బావా అని అనగాని, ఈ రోజు నువ్వు మీటింగ్ కి రావటం లేదు ఆకాష్. అయినా గీతకి ఈ రోజు జరిగే మీటింగ్ మీద గ్రిప్ ఉంది. అందులోనూ ఈ రోజు మీటింగ్ కి మా అమ్మ కూడా వస్తున్నారు. అందుకే నువ్వు ఇక్కడే ఉండి ఆఫీస్ ని మేనేజ్ చేయని గీతని తీసుకుని మీటింగ్ జరిగే హోటల్ కి వెళ్ళిపోతాడు. ఇక విరాజ్ గీతని తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు వర్క్ ఎలాగో లేదు, ఈ రోజైనా మేఘనతో మాట్లాడాలి అనుకుని మేఘనాని క్యాబిన్ కి పిలిపించాడు ఆకాష్. ఆకాష్ క్యాబిన్ కి రావటంతో ఆకాష్ మేఘనాని చూస్తూ, మేఘన నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, లంచ్ కి బయటకు వెళ్దామా అని అడిగాడు. మేఘన ఆలోచిస్తూ ఉండటంతో విరాజ్ దగ్గర పర్మిషన్ నేను తీసుకుంటాను అనడంతో మేఘన ఓకే చెప్పి వెళ్తుంది. హోటల్లో ఉన్న విరాజ్ కి కాల్ రావడంతో పక్కకు వచ్చి లిఫ్ట్ చేసి, ఏంట్రా బయటికి వెళ్ళడానికి నీకు మేఘనకి పర్మిషన్ కావాలా అని అనగానే ఆ మాటకి ఆకాష్ షాక్ అవుతూ, బావా నువ్వు నా క్యాబిన్ లో సీసీ కెమెరాలు ఏమైనా పెట్టావుగా, చెప్పు. విరాజ్ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటాడు. బావా అడుగుతుంటే మాట్లాడవేంటి అని ఏదో అర్థమైన వాడిలా, అంటే నువ్వు కావాలని నన్ను మీటింగ్ తీసుకుని వెళ్ళలేదా అని ఆకాష్ అడుగుతూ ఉంటే విరాజ్ ఆకాష్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, మేము ఇక్కడికి వచ్చేలోపు వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేబోతూ ఉంటే ఆకాష్ లవ్ యూ బావా అని ఆనందంగా అంటాడు. కట్ అయిన ఫోన్ చూసుకుని టైం అవడంతో మేఘనాన్ని తీసుకుని రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ కూర్చుని లంచ్ చేశాక లేక లేకుండా
మేఘ మేఘన నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతాడు. అంత డైరెక్ట్ గా అడుగుతున్న ఆకాష్ ని చూసి లేదు అని చెప్తుంది. చూడు మేఘన, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఎంత అంటే నీ కోసం నిన్ను చూడగానే రోడ్డు మీద ఏం పట్టించుకోకుండా పరిగెత్తే అంత. నేను మొదటిసారి చూసింది ఆఫీసులో కాదు, సిగ్నల్ దగ్గర. అప్పటి నుంచి నీ కోసమే వెతికాను. లక్కీగా ఆఫీసులో కనిపించావు. నీకు కూడా నేను నచ్చితే పెళ్లి చేసుకుందాం. ఒకవేళ నేను నీకు నచ్చకపోతే నా లైఫ్ లోకి మరో అమ్మాయి ఎప్పటికీ రాదు. మేఘన షాక్ అయ్యి చూస్తూ ఉంది. ఆకాష్ టేబుల్ మీద ఉన్న రోజ్ తీసుకుని దాన్ని మేఘనాకి ఇస్తూ ఐ లవ్ యూ మేఘన అని చెప్పి, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టను అని ఆకాష్ అనగాని మేఘన వెంటనే ఆ పువ్వుని లాక్కున్నట్టు తీసుకుంది. అది చూసిన ఆకాష్ నవ్వుతూ అయితే నీకు నేనంటే ఇష్టమేనా అంటాడు. మేఘన సిగ్గుపడుతూ నాకు ఇష్టమే కానీ అని ఆగుతుంది. పర్వాలేదు మేఘన, నీ ప్రాబ్లం ఏదైనా నాకు చెప్పు. మేఘన ఆకాష్ అలా అడగడంతో గీత గురించి, తను తీసుకున్న నిర్ణయం గురించి, తను ఆకాష్ ని ఇన్ని రోజులు ప్రేమించినా చెప్పకపోవడానికి గల కారణం చెప్తుంది. అదంతా విన్న ఆకాష్ చూడు మేఘన, నేను ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది పెట్టను. నాకు కూడా విరాజ్ లైఫ్ కి ఒక మంచి అమ్మాయితో ముడి పెట్టడం ముఖ్యం. నీకు గీత ఎలాగో నాకు విరాజ్ అలాగే. నువ్వు కూడా నా అలాగే ఆలోచిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ లైఫ్ సెట్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం అంటాడు. అలా ఒకరికొకరు తమ ప్రేమను తెలుపుకుని హ్యాపీగా ఆఫీస్ కి వచ్చేస్తారు. విరాజ్ ఫోన్ కట్ చేసి ఆకాష్ ని తలుచుకుని ఈడియట్ అనుకుంటాడు. ఆకాష్ ఎప్పటి నుంచో మేఘనతో మాట్లాడాలి అనుకున్న ఛాన్స్ దొరకకపోవడంతో మాట్లాడలేకపోతున్నాడు. ఇక అది గమనించిన విరాజ్ ఇలా ఛాన్స్ ఇచ్చాడన్నమాట. కొంచెం సేపటికి అక్కడికి సిద్ధార్థ్ కూడా రావడంతో ముగ్గురు మీటింగ్ ఫినిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక లంచ్ టైం అవడంతో లంచ్ చేయడానికి కూర్చుంటారు ముగ్గురు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుంటూ ఉండగానే ఫుడ్ రావడంతో తింటూ ఉంటారు. ఆ ఫుడ్ తిన్న గీతకి అస్సలు నచ్చదు. గీతకి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం. ఆ ఫుడ్ అసలు కొంచెం కూడా స్పైసీగా ఉండదు. ఏదో తినాలి కాబట్టి తింటూ ఉంటుంది. ఇక అది గమనించిన విరాజ్ ఏమైంది గీత, నువ్వెందుకు సరిగ్గా తినడం లేదు అని అడుగుతాడు. ఆ మాట ఈ సిద్ధార్థ్ గారు కూడా తన వైపు చూడడంతో ఏమీ లేదు అన్నట్టు తలూపుతుంది. సిద్ధార్థ్ గారు బంగారం, ఏమీ లేకపోతే నువ్వెందుకని సరిగ్గా తినడం లేదు, నీకు ఈ ఫుడ్ నచ్చలేదా అని అనగానే గీత మొహమాటంగా నేను మరీ ఇంత సాఫ్ట్ ఫుడ్ తినను అభి, కొంచెం స్పైసీగా తింటాను, అందుకే ఈ ఫుడ్ తినలేకపోతున్నాను అని అలాగే బలవంతంగా తింటుంది. గీత వద్దు అంటున్న విరాజ్ వెంటనే వేటని పిలిచి తన కోసం స్పైసీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తెప్పించాడు. గీత తినకుండా అలానే ఉంటే తిను బంగారం, నువ్వు మా దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని సిద్ధార్థ్ గారు అనడంతో గీత చిన్న స్మైల్ ఇచ్చి ఫుడ్ అంతా కంప్లీట్ చేస్తుంది. ఇంకా సిద్ధార్థ్ గారు ముగ్గురు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తూ ఉంటే విరాజ్ మామా నీకు సైనస్ ప్రాబ్లం ఉంది అంటాడు. గీత ఆశ్చర్యంగా చూస్తూ అభి నీకు కూడా సైనస్ ప్రాబ్లం ఉందా, మరి మనం ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తిన్నప్పుడు చెప్పలేదు, అప్పుడు చెప్పే అవసరం రాలేదురా అందుకే చెప్పలేదు అంటారు సిద్ధార్థ్ గారు. విరాజ్ గీతని చూస్తూ నీకు కూడా అంటున్నావు, ఇంకా సైనస్ ప్రాబ్లం ఎవరికి ఉంది, బంగారుకి కూడా సైనస్ ప్రాబ్లం ఉంది చిన్న అంటారు సిద్ధార్థ గారు. అలాంటప్పుడు మరి ఐస్ క్రీమ్ ఎందుకు ఆర్డర్ ఇచ్చారు, వెళ్దాం రండి మామ, ఒక్క ఐస్ క్రీమ్ తింటే ఏం కాదులే చిన్న అని సిద్ధార్థ్ గారు అనడంతో విరాజ్ ఐస్ క్రీమ్ వద్దు అన్నప్పుడే మొహం మార్చేసిన గీత ఫేస్ చూసి వద్దు అనలేక సైలెంట్ గా తినేసి ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి వచ్చి ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు. విరాజ్ రాగానే సంతోషంగా విరాజ్ క్యాబిన్ కి వెళ్ళాడు. బావా అని గట్టిగా అరవడంతో విరాజ్ కి కోపం వచ్చి చేతిలో ఉన్న ఫైల్ విసిరేశాడు. ఆకాష్ ఫైల్ తగిలినా పట్టించుకోకుండా స్పీడ్ గా రావటం వలన ఆయాసం వస్తున్నా ఏదో చెప్తూ ఉంటే విరాజ్ ఆపమన్నట్లు చేయి చూపించి వాటర్ బాటిల్ చేతికిచ్చాడు. ఆకాష్ తాగి బావా అని అంటుంటే విరాజ్ నువ్వు లవ్ ప్రపోజ్ చేస్తే మేఘన యాక్సెప్ట్ చేసినట్లుంది అంతే కదా అంటాడు విరాజ్. ఆకాష్ సంతోషంగా అవును అని తను ప్రపోజ్ చేయటం మేఘన యాక్సెప్ట్ చేయటం వరకు చెప్తాడు. విరాజ్ అంతా విని ఆకాష్ హ్యాపీనెస్ చూసి ఈ హ్యాపీనెస్ లైఫ్ అంతా మేఘన మొహంలో ఉండేటట్టు చెయ్యి ఆకాష్ అని అంటాడు. ఇంకా సరే అన్నట్టు తలూపి వెళ్ళిపోతాడు. ఆఫీస్ అయిపోయాక గీత మేఘన ఇంటికి వచ్చాక
మేఘ ఫేస్ లో హ్యాపీనెస్ గమనించి ఏంటి విషయం అని అడుగుతుంది. గీతకి తన లవ్ ఓకే అయిన విషయం చెప్తే ఇంకా గీత తన నిర్ణయం మార్చుకోదు అని తడబడుతూ ఏమీ లేదు అని, ఏమైనా ఉంటే నీకు చెప్పనా అని గీతని నమ్మిస్తుంది. గీత కూడా ఏమైనా ఉంటే నాకు చెప్తుంది కదా అనుకుని ఆ రోజు జరిగిన విషయాలు గీతకి చెప్తుంటే మేఘన విని పడుకుంటుంది. గీత పడుకునే ముందే రాబిట్ గాడికి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి డోర్ లాక్ చేసి పడుకుంటుంది. రాబిట్ గాడు కూడా మార్నింగ్ విరాస్ కోపం చూసి దర్చుకుని వెళ్ళను అన్నట్టు బుద్ధిగా తలూపి పడుకుంటాడు. అలా వారం రోజులు ఆకాష్ మేఘన ప్రేమ ముచ్చట్లతో హ్యాపీగా గడిచిపోతుంది.